ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి క్యాబినెట్కు డుమ్మా కొట్టారు. అయితే ఈసారి ఆయన క్యాబినెట్ భేటీకి హాజరు కాకుండా పోలేదు. వాస్తవానికి ఆయన హాజరు కావాలనుకున్నారు, కానీ ఆఖరి నిమిషంలో తల్లికి అనారోగ్యం ఉంది అనేటువంటి కారణంతో ఆయన హఠాత్తుగా వెనుదిరిగారు. క్యాబినెట్ సమావేశానికి కొన్ని క్షణాల ముందుగా ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చి ఆయన గైర్హాజరైనట్టుగా చెప్తున్నారు. ఎందుకని హఠాత్తుగా ఆయన తల్లి ఆరోగ్యం కోసం వెళ్ళారంటే ఆయన తల్లి ఎంత అనారోగ్యంతో ఉన్నారో, ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో అని అంతా భావిస్తారు. దాని చుట్టూనే నిన్నంతా అనేక కథనాలు హల్చల్ చేశాయి. ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ కూడా మానుకుని హైదరాబాద్ హఠాత్తుగా పయనమయ్యారంటే పవన్ కళ్యాణ్ తల్లి ఏవైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేటువంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. దాని చుట్టూ కొన్ని మీడియా సంస్థలు అయితే హద్దులు మీరి కూడా కథనాలు ఇచ్చాయి. కానీ తీరా చూస్తే ఆమె ఆరోగ్యవంతంగా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, ఎటువంటి సమస్య లేదు అంటూ కుటుంబం స్టేట్మెంట్ ఇచ్చింది. స్వయంగా జనసేన పార్టీకి ఎమ్మెల్సీగా కూడా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అధికారికంగా వెల్లడించారు. అంతకు ముందు రోజు ఆమె ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారని, నిన్న ఆమె ఇంట్లోనే ఆరోగ్యంగా ఉన్నారని అధికారికంగా వెల్లడించారు. మరి ఇలాంటప్పుడు హఠాత్తుగా పవన్ కళ్యాణ్ ఎందుకని క్యాబినెట్ సమావేశానికి కూడా దూరమయ్యి హఠాత్తుగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది? తల్లి పేరు ఎందుకు చెప్పారు? తల్లి ఆరోగ్య సమస్య ఒక సాకు మాత్రమేనా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కానీ ఇతర ముఖ్య నేతలు ఎవరైనా క్యాబినెట్ లాంటి సమావేశాలకి డుమ్మా కొట్టేసి దానికి బయటకు వచ్చేసి ఏదైనా కార్యక్రమానికి వెళుతున్నారంటే అది చాలా అత్యవసరమైనటువంటి వ్యవహారంగా అంతా భావిస్తారు. అక్కడ ఏదో జరుగుంటే తప్ప వీళ్ళు క్యాబినెట్ భేటీని కూడా వదులుకోరు అని అంచనా వేస్తారు. అలాంటిది ఆయన తల్లి ఆరోగ్యంగా ఉండగా, ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉండగా, ఆమెకు ఎటువంటి సమస్య లేదన్నట్టుగా కుటుంబ సభ్యులే చెబుతుండగా తల్లి పేరు చెప్పి పవన్ కళ్యాణ్ ఉన్న పళంగా వెలగపూడి వదిలేసి హైదరాబాదుకు పయనమయ్యారనేటువంటి వ్యవహారం చాలా అనుమానాలకి తావిస్తుంది. అనేక రకాల ప్రశ్నలకు ఊతమిస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకని పవన్ కళ్యాణ్ తల్లి ఆరోగ్యాన్ని కారణంగా చూపించారు? అసలు నిజంగానే తల్లి అనారోగ్యంగా ఆసుపత్రికి వెళ్ళినటువంటి రోజు ఆయన ఎందుకు హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధం కాలేదు? ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుని వచ్చి ఇంట్లో కూర్చున్నటువంటి రోజున ఆమె అనారోగ్యం పాలయ్యారంటూ హుటాహుటీన ఎందుకు బయలుదేరారు? ఇలాంటి అనేక సందేహాలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తీరు మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఎప్పటికైనా పలుమార్లు క్యాబినెట్ సమావేశాలకి డుమ్మా కొట్టారు. హైదరాబాదులో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ భేటీకి ఆయన హాజరయ్యేదానికి సిద్ధం కాలేదు. చివరికి తన ఫోన్ కూడా పవన్ కళ్యాణ్ అటెంప్ట్ చేయట్లేదంటూ సీఎం చంద్రబాబు వాపోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని జనసేనకే చెందిన మరొక మంత్రి నాదెండ్ల మనోహర్కి తెలియజేస్తే ఆయన అనారోగ్యం కారణంగానే ఫోన్కి దూరంగా ఉన్నారంటూ సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి అనేక పరిణామాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఉన్న పళంగా పవన్ కళ్యాణ్ ఎందుకని క్యాబినెట్కి కూడా దూరం అయ్యారు అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీలు పైకి ఎంత సఖ్యత ప్రదర్శిస్తున్నప్పటికీ అంతర్గతంగా అంత పూర్తి స్థాయి సఖ్యత అయితే కనిపించడం లేదు అనేటువంటి వాదన ఉంది. ముఖ్యంగా నాగబాబుకి మంత్రి పదవి హామీ అమలు కాకపోవడం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కూడా కారణమవుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఇలాంటి అనేక అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తీరు మాత్రం అత్యంత అనుమానాస్పదంగాను ఆసక్తిని రేకెత్తించే దిశలోనూ ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది.